డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో ప్రతి దశలోనూ వెబ్ ఆప్షన్లు చూసుకునే అవకాశం అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఈసారి తీసుకొచ్చారు. కొత్తగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి కౌన్సిలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిందంట. ప్రతి దశలో జస్ట్ మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటారు. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని వీళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రతి దశలో ఇప్పటివరకు అమల్లో ఉన్న అన్ని సీట్లకు కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్లో ఇచ్చుకునే విధానాన్ని రద్దు చేశారు. అంటే ఇప్పుడు ఫేజ్ 1 అయిన తర్వాత మరి ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళు ఫేజ్ 2లో వెళతారు. తర్వాత మరి మిగతాది మరి ఫేజ్ 2 వస్తుంది. అట్లా అది రద్దు చేశారంటే ప్రతి దశకి ముందు కొత్త ఆప్షన్లు ఇచ్చుకునేలా నిబంధనలు సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అభ్యర్థులు ప్రతి కౌన్సిలింగ్కు దశ ప్రారంభానికి ముందు తమకు నచ్చిన కళాశాల ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లకు కొత్త ఆప్షన్లు ఎంచుకోవచ్చు. స్లైడింగ్ విధానము ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఒకవేళ అభ్యర్థికి కేటాయించిన కళాశాలలో సీటు పొంది చేరలేదనుకో మరోసారి వారు తర్వాత దశలో కౌన్సిలింగ్ అదే కళాశాలను మరోసారి ఎంచుకునే వీలుండదు. అది చేరపోదు. 2021 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్న ఒకేసారి వెబ్ ఆప్షన్స్ విధానము అప్పుడు ఈ ఒకేసారి వెబ్ ఆప్షన్ల విధానం 2021 నుంచి వస్తుందంట. మరి గత విద్యా సంవత్సరం వరకు సజావుగానే సాగింది. అయితే కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత కొత్త వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వటము, ఎందుకంటే మధ్యలో కొన్ని కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి అనుకో, పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని పెంచారు. సీట్లు పెంచడం లాంటి పరిణామాల వల్ల చివరి దశలో కొత్త సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి ఆప్షన్ల నిబంధనల కారణంగా కొత్త సీట్లకు భర్తీకి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో ఈ విధానాన్ని సవరించి ప్రతి దశలోనూ ఆప్షన్లకు అవకాశం ఇవ్వడంతో అదే విధానం ఇక్కడ కూడా అమలు ప్రభుత్వము నిర్ణయించింది. ఈ తెలంగాణలో అయితే ప్రతి దశలోనూ, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒకేసారి మనం డంప్ చేసినప్పుడు ఆప్షన్లు వాళ్ళు ఏంటంటే అదే ఆప్షన్లని మరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి తీసుకున్నారు. కానీ దానివల్ల ఏంటంటే కొంతమందికి నష్టం వాటిల్లిద్ది. సపోజు ఫేజ్ 1 అయిన తర్వాత కొన్ని కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి అనుకో, ఫేజ్ 1లో వెళ్ళిన స్టూడెంట్ మళ్ళీ ఫేజ్ 2కి ఆ మెడికల్ కాలేజీకి అప్లై చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఆయన సపోజు ఆ స్టూడెంట్కి ఆ కొత్త మెడికల్ కాలేజీ వాళ్ళ ఇంటికి దగ్గరలో, లొకేషన్కి దగ్గరలో ఉందనుకో, ఎందుకంటే అది మంచిదా చెడ్డదనేది తర్వాత మ్యాటరు, వాళ్ళకి అవకాశం కోల్పోతారు. అందుకని ఇది ప్రతి దశలో ఇవ్వటం వల్ల ఏమైంది, సెకండ్ ఫేజ్లో ఎవరికైతే కొత్త మెడికల్ కాలేజీలు కొత్త సీట్లు వచ్చినాయి అనుకో, సెకండ్ ఫేజ్లో మళ్ళీ దాన్ని పెట్టుకునే అవకాశం వాళ్ళకి ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్కి లాభమే. కొత్త నిబంధనల ద్వారా కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శక పెరుగుతుందని, కొత్తగా మంజూరైన సీట్లలో ప్రవేశానికి పొందడానికి విద్యార్థులకు వెసులుబాటు దక్కుతుందని ప్రభుత్వం తెలిపింది. సవరించిన నిబంధనల ఆధారంగా కౌన్సిలింగ్కి సంబంధించిన సమగ్ర విధి విధానాల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని. ఇది స్టూడెంట్స్ ఏపీలో తెలంగాణలో లాగా ప్రతి దశలోనూ వెబ్ ఆప్షన్లకి అవకాశము ఈసారి ఇస్తారంటే అది ఎంతవరకు చూడాలి. ఎందుకంటే అది మంచి శుభపరిణామం. స్టూడెంట్స్కి అయితే మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫేజ్ 1లో ఒకటి వచ్చింది, ఫేజ్ 2లో కొత్త కాలేజీలు వస్తే ఫేజ్ 1లో వచ్చిన స్టూడెంట్స్ ఆ కొత్త కాలేజీలకు కూడా అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త బ్రాంచ్లు మరి కొత్త సీట్లు పెరిగినాయి అనుకో, సపోజ్ ఫేజ్ 1లో నాకు ఏదో మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్, కాటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ఫేజ్ 2కి వచ్చేసరికి మీకు ఏమైంది, గుంటూరు మెడికల్ కాలేజీలో కొద్దిగా సీట్లు పెరిగినాయి. ముందేమో ఫేజ్ 1లో కాటూరు వచ్చింది, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలు వచ్చింది. ఫేజ్ 1లో అప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్లు పెరిగేదానికి అప్లై చేసుకునేదానికి ఫేజ్ 1 స్టూడెంట్ కూడా ఇక్కడ వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల అంటే మంచి బెటర్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు అని వాళ్ళ ఇష్టం. ఇది మంచి అవకాశమే స్టూడెంట్స్. ఈ విధంగా మరి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలు ప్రతి దశలోనూ వెబ్ ఆప్షన్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా వెబ్ ఆప్షన్లో అవకాశం ఈసారి కల్పిస్తారంట. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.